స్మితా సబర్వాల్ కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం పేషీలు పనిచేశారు. ఆమె పనితీరు చూసి సీనియారిటీ లేకపోయినా అప్పటి సీఎం కేసీఆర్ సీఎం పేషీలోకి తీసుకున్నారు. సమర్థవంతమైన అధికారిగా, ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అధికారిగా స్మితా సబర్వాల్కు గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్గా ఉంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ సీఎంఓ కార్యదర్శిగా పనిచేసేవారు. ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించేవారు. ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ టు కేసీఆర్ అన్నట్టుగా వ్యవహరించారు. అప్పట్లో ఆమెపై ఓ మ్యాగజైన్ కార్టూన్ వేసినప్పుడు పరువు నష్టం దావా కేసేశారు. ఆ కేసుకు సంబంధించి విచారణ ఖర్చును కూడా ప్రభుత్వం భరించింది. దానిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్థించుకుంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్కు ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె విషయంలో కొంత సాఫ్ట్గానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్మితా సబర్వాల్ను లూప్ లైన్లో పెట్టలేదు. సర్కార్ ఆమెకు అప్రాధాన్యత పోస్ట్ ఇవ్వాలని భావిస్తే అందాల పోటీల బాధ్యతలు ఎందుకు అప్పగిస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏనాడు ఆమె విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. గత 10 ఏళ్లు సీఎంఓలో పనిచేసిన స్మితాను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇతర శాఖలకు బదిలీ చేసింది. ప్రభుత్వాలు మారాక అధికారులను మార్చడం ఏ రాష్ట్రంలో అయినా జరిగేది. అదే తెలంగాణలోనూ జరిగింది. ప్రతి 3 ఏళ్లకోసారి ఐఏఎస్లను బదిలీ చేయడం కామన్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని టూరిజం సెక్రటరీగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వంపై ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. తెలంగాణ సీనియర్ ఐఏఎస్లో అందరికంటే ఎక్కువగా స్మితా సోషల్ మీడియాను వాడుతుంటారు. తన చుట్టూ ఏం జరిగినా తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కోరుకోవడంలో స్మితా ముందుంటారు. వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించాలనే ఆలోచనకు ఆమె ఎక్కువగా ఉంది. ఇదేం పద్ధతి అని నిలదీస్తే నా వాయిస్ వినిపించొద్దా, నాకు మనోభావాలు లేవా, నా ఫీలింగ్స్ నా ఇష్టమని కామెంట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్మితా సబర్వాల్కు ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అందులో నిమగ్నం కావాల్సిన స్మిత ఇచ్చిన పనిపై కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయి. ఐఏఎస్ అధికారినిగా విధులు నిర్వర్తించాల్సిన స్మిత తాను పనిచేస్తున్న ప్రభుత్వంపైనే వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. తనని తాను చాలా పెద్ద ఇంటలెక్చువల్, ఎంపవర్డ్ విమెన్గా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ముందుంటారు ఆవిడ. ఇటీవల ఆమె ఎక్స్ మెసేజ్కు రియాక్ట్ అవ్వడం పోలీస్ నోటీసుల దాకా వెళ్ళింది. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమె పెట్టిన ఎక్స్ పోస్టు గచ్చిబౌలి పోలీసులు టూరిజం సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఫేక్ ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్ పై నమోదైన అభియోగాలు. గచ్చిబౌలి పోలీసులు ఏప్రిల్ 12, 2025న స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కొన్ని నకిలీ ఫోటోలు, ఈ ప్రాంతంలో వన్యప్రాణుల దుస్థితిని చూపిస్తూ స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న స్మిత 400 ఎకరాల భూమిలో అడవి నిర్మూలనను సూచిస్తూ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో బుల్డోజర్లతో పాటు నెమలి, జింకలు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి. ఈ పోస్ట్ తప్పుదో పట్టించే విధంగా ఉందంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ నోటీసులపై స్మితా సబర్వాల్ తీవ్రంగా స్పందించారు. తను పోలీసులకు పూర్తిగా సహకరించారని, చట్టాన్ని గౌరవించే అధికారిగా అడిగిన ప్రశ్నలకు సమగ్ర వివరణ ఇచ్చానని తెలిపారు. అయితే తాను రీపోస్ట్ చేసిన ఫోటోలను సుమారు 2000 మంది షేర్ చేశారని, వారందరిపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా, లేక ఎంపిక చేసిన వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. తనపై కేసు పెట్టినట్టే వారందరిపైన ఒకే రకమైన చర్యలు తీసుకుంటారా అని నిలదీశారు. అలా చర్యలు తీసుకోకపోతే ఎంపిక చేసిన కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతోందని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. మనం ఆ ట్వీట్ను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. హ్యావ్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ గచ్చిబౌలి పోలీస్ అథారిటీస్ అండ్ గివెన్ మై డీటెయిల్డ్ స్టేట్మెంట్ టుడే యాజ్ ఏ లా ఒబీడియంట్ పర్సన్ అంటూ ఆవిడ గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించానని చెప్పి ఆవిడ చెబుతూ ఉన్నారు. Under BNSS Act, the post was reshared by 2000 individuals on this platform. I sought clarification on whether same action is initiated for all. If not, this raises concern about solicitive targeting, that in turn compromises the principles of natural justice and equality before the law. అందరి మీద ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే కనుక సమానమైన న్యాయం అందరికీ అందినట్టుగా తాను భావించడం లేదంటూ తాను చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం.
ఎక్స్ వేదికగా. ఇది గచ్చిబౌలి పోలీసుల ముందు ఆవిడ హాజరైన తర్వాత చేసినటువంటి ట్వీట్. ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడంపైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగడం ఇష్టం లేకపోతే ఆమె పోస్ట్ నుంచి తప్పుకోవాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా తనని తాను చాలా తెలివైన ఇంటలెక్చువల్ పర్సన్గా సెల్ఫ్ ప్రమోట్ చేసుకునే స్మితా సబర్వాల్ ఒక ఫేక్ ఫోటో ఎలా గుర్తించలేకపోయారు? అంత గుడ్డుగా ఫోటోను సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆ ఐఏఎస్ అధికారి దృష్టికోణంలో ఎందుకు మార్పు వచ్చింది? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారతాయా? అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన వారే ఇప్పుడు తప్పుపట్టడంలో మర్మం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మిత ఒక వెలిగారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా, మిషన్ భగీరథ ఇన్ఛార్జ్ అధికారిగా కొనసాగారు. మిషన్ భగీరథ పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ప్రియాంక వర్గీస్ అనే అధికారిని వెంటబెట్టుకుని సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలను పలుమార్లు పర్యవేక్షించారు. అంతేకాదు, సీఎం సొంత జిల్లా మెదక్లో నిర్మించే పలు పథకాలను కూడా ఆమె పరిశీలించారు. సాధారణంగా ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉండే అధికారులు ఎక్కువగా సెక్రటేరియట్లోనే ఉంటారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ అప్పట్లో కేసీఆర్ ఆమెకు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడంతో అందుకు మించి అనేలాగా పనిచేశారనే టాక్ ఉంది. నెక్స్ట్ సీఎం అనే విధంగా తన పరిధిని పెంచుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గత సెక్రటేరియట్లో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందో. రీల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అనే విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ శాఖలపై నిర్వహించిన సమీక్షలకు స్మితా సబర్వాల్ హాజరు కాలేదు. కనీసం ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా కూడా కలవలేదు. కొద్ది రోజుల పాటు ఆమె పెద్దగా యాక్టివ్గా లేరు. ఆ తర్వాత ఆమె సెక్రటేరియట్కు వెళ్లడం ప్రారంభించారు. చివరికి ఆ మధ్య మినిస్టర్ సీతక్కతో మాట్లాడుకుంటూ స్మిత యాటిట్యూడ్ ప్రదర్శించిందనే విమర్శలు మూటగట్టుకున్నారు. సమీక్షలకు హాజరు కాకపోయినా, యాటిట్యూడ్ ప్రదర్శించినా కాంగ్రెస్ సర్కార్ ఆమె గౌరవప్రదంగానే చూసింది. సమీక్షలకు హాజరు కాలేదని, మంత్రితో అహంభావం ప్రదర్శించిందనే కారణాలతో స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఐఏఎస్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ ఆమెను ఎన్నడూ పక్కన పెట్టలేదు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ తెగ రీల్స్ చేసేవారు. పైగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నిర్మించిన పథకాలను ప్రమోట్ చేసే విధంగా ఆమె రీల్స్ ఉండేవి. నూతన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి వంటివి ప్రతిబింబించే విధంగా ఆమె రీల్స్ చేశారు. షాపింగ్కు వెళ్ళినప్పుడు కూడా రీల్స్ను చేయకుండా ఉండేవారు కాదు. వాస్తవానికి ఒక అధికారి, అందులోనూ కీలక పదవిలో ఉన్న అధికారి అలా రీల్స్ చేయడం పట్ల అప్పట్లో విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దల అండదండలున్న నేపథ్యంలో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ను సందర్శించిన సమయంలోనూ ఆ ప్రాజెక్టు మొత్తం కనిపించే విధంగా రీల్స్ చేశారు. అక్కడ ఆమె కూర్చున్న దృశ్యాలు, నడిచిన దృశ్యాలు ఇంకా చాలా ఆ రీల్లో కనిపిస్తాయి. రీల్స్ చేయడంలో తప్పుపట్టడానికి ఏమీ లేదు, కానీ కొండపోచమ్మ సాగర్ ఉనికికి కారణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడడం, మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం బరాజులో ఇసుక మేటలు ఏర్పడడం, ఎత్తిపోతల పథకమే లోపాల పుట్ట మంత్రులు ప్రకటించడం, ఇలాంటి పరిణామాల వేళ స్మిత కొండపోచమ్మ సాగర్ను సందర్శించడం ఏంటనే విమర్శలు వచ్చాయి. అంటే మా కేసీఆర్ సార్ గొప్పోడు, తెలంగాణకు నీళ్లు తెచ్చిండు, కొండపోచమ్మ సాగర్ నిర్మించిండు, రేవంత్ రెడ్డి అనవసరంగా బద్నాం చేస్తున్నాడు అనేలా ఆమె రీల్స్ ఉన్నాయనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. సీనియర్ ఐఏఎస్లు సాధారణంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకెళ్లడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకొస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాలు జోక్యం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న పనిలోకి దూరి వివాదాస్పదం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంచెగచ్చిబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్కు రియాక్షన్గా పోలీసులు విచారణతోనే సరిపెడతారా, లేక అంతకు మించి ముందుకు వెళతారా అన్నది చూడాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్లా వ్యవహరించారు. అంతేకాదు ఆమె ఐఏఎస్ అధికారిగా కంటే బీఆర్ఎస్ సీనియర్ నేతలాగా వ్యవహారాలు నడిపారు. ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారంలో దూరి తన ఉనికిని చాటుకోవడం కోసం స్మితా సబర్వాల్ చేస్తున్న పనులు చూసి సీనియర్లు నవ్వుకునేవారు. చిన్న చిన్న ఉద్యోగులు తెలిసి తెలియక తప్పులు చేస్తే సస్పెన్షన్లు డిస్మిస్ చేసే ఉన్నతాధికారులే ఇలాంటి పనులు చేస్తే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం సరైన పద్ధతి కాదని సీనియర్ ఐఏఎస్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా తానే నడిపిన స్మిత ప్రస్తుతం ఉనికి చాటుకునేందుకు ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయినా వివాదాలు స్మితకు కొత్త ఏం కాదు.
ఎప్పుడు ఏదో ఒక గొడవని నెత్తనేసుకుని తిరగడం ఆమెకు అలవాటే. స్మితా సబర్వాల్ ట్వీట్పై పలువురు స్పందించారు. మీరు ప్రభుత్వ అధికారి, సర్కార్ పాలసీని పాటించడం మీ పని, రాజకీయాలు చేయడం కాదు. గత ప్రభుత్వ అరాచకాలపై ఒక్కసారైనా మీరు మాట్లాడారా అంటూ ఒకరు కామెంట్ చేశారు. మీరు కేటీఆర్ సైడ్ తీసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీశారు. మీరు ప్రైవేటు వ్యక్తి కాదని ప్రభుత్వ అధికారి అని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్కసారైనా మీరు మాట్లాడారా? కేటీఆర్కి అనుకూలంగా రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే నెటిజన్ల ఆగ్రహాన్ని మనం ఈ ట్వీట్లలో చూడొచ్చు. ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగా స్పందిస్తారా? ఇవేనా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ చెబుతున్నది అంటూ మరొకరు ప్రశ్నించారు. పాలిటిక్స్ చేయాలనుకుంటే ఐఏఎస్కు రాజీనామా చేసి రాజకీయ పార్టీలో చేరాలంటూ మరొకరు సూచించారు. ఈ 2000 మందికి కామన్ సెన్స్ లేదు కావచ్చు, ఐఏఎస్ అధికారిగా ఉన్న మీకు కూడా కామన్ సెన్స్ లేదా అంటూ కామెంట్ చేశారు. గతంలో మీరు మంచి ఆఫీసర్గా ఉండేవారని, కానీ ఇప్పుడు వివాదాస్పద ఆఫీసర్గా మారుతున్నారని, ఈ ప్రభుత్వం అంటే మీకు ఇష్టం లేదా అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి స్మితా సబర్వాల్ నోటీసులు అందుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. 2016 నుంచి 2024 అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు ఆ కారుకు ప్రభుత్వం ప్రతి నెల అద్దె చెల్లించింది. నెలకు 63,000 చొప్పున అద్దె చెల్లించింది. జయశంకర్ యూనివర్సిటీలో ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్న 08 EC 6345 వాహనం నాన్ ట్యాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం అంతకంటే కాదు. అది పూర్తిగా వ్యక్తిగత వాహనం. ఆ వాహనం పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగత వాహనం. నిబంధనల ప్రకారం వ్యక్తిగత వాహనం అద్దెకి ఇవ్వడం కుదరదు. ఆ కారును నిజంగానే స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్నారా, లేదంటే అద్దె పేరుతో బిల్లును మాత్రమే పెట్టుకున్నారా అనేది తేలాల్సింది. అయితే స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెల వాహనం అద్దెకు సంబంధించి రసీదులు రావడంతో యూనివర్సిటీ అధికారులు డబ్బులు చెల్లించారు. అయితే యూనివర్సిటీలో ఆడిట్ నిర్వహించగా అనేక అవకతవకలు వెలుగు చూశాయి. ఇవి నిజమేనని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాస్ జానయ్య తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అప్పట్లోనే చెప్పారు. ఆ వ్యవహారం కూడా నోటీసుల దాకా వెళ్ళింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఎందుకు స్మితా సబర్వాల్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సాఫ్ట్గా వ్యవహరిస్తోంది? సొంత వాహనానికి అద్దెకు తీసుకున్న స్మితా సబర్వాల్పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్నప్పుడు చేసిన పనులు, గతంలో ఒక మ్యాగజైన్పై పరువు నష్టం దావా కేసులో ప్రభుత్వం ఆమె తరపున చెల్లించిన కోర్టు ఫీజులు, ఇవన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వుతోంది. స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో స్మితా సబర్వాల్ సీఎంఓలో 9 ఏళ్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా సీఎంఓలో నీటిపారుదల శాఖ వ్యవహారాలను ఆమె చూశారు. అప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఆ సందర్భంలో లక్షల చెట్లను కొట్టేశారు. ఈ అంశాన్ని అనేక జాతీయ పత్రికలు కవర్ చేశాయి కూడా. అయితే అప్పుడు 1000 ఎకరాల్లో చెట్లు తొలగిస్తే పట్టించుకుని సీనియర్ ఐఏఎస్ కంచగచ్చబౌలి భూముల విషయంలో ఎందుకు స్పందించారనేది మిస్టరీగా మారింది. ఆమె వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉందా అనే కోణంలో వివరాలు తెలుసుకునే పనిలో సర్కార్ నిమగ్నమైంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న చిన్న ఉద్యోగి నుంచి సీఎస్ వరకు ఉద్యోగులకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. వీటి గురించి అనేక సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. గతంలో పలువురిపై కేసులు కూడా అయ్యాయి. అయితే సర్వీస్ కండక్ట్ రూల్స్ తెలిసి కూడా స్మితా సబర్వాల్ ఎందుకు స్పందించారు? ఈ అంశాన్ని కొనసాగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అసలు ఆమెను ఎవరు కాపాడుతున్నారు? చిన్న ఉద్యోగులు ఇదే విధంగా స్పందిస్తే ఊరుకుంటారా అనే కోణంలో చర్చలు జరిగినట్టు తెలిసింది. సీఎంఓ అధికారులు, మీడియా విభాగం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్లను సేకరించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగుల క్రమశిక్షణపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్మితా సబర్వాల్ 2001లో ఐఏఎస్కి ఎంపికయ్యారు. చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్గా, కడప ప్రాజెక్ట్ డైరెక్టర్గా, వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, విశాఖలో వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత కర్నూలు, హైదరాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆమె టాలెంట్ను గుర్తించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్ను సీఎంఓలోకి తీసుకున్నారు.